అంటే సోషల్ రెస్పాన్సిబుల్గా ఉంటారు. అంటే కొన్ని ఫ్యూ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మాకు కరోనా టైంలో ఎక్కడో బోరబండ దగ్గర 2 బస్సెస్ వేసి మీరు కొంతమందిని అక్కడ బస్సెస్ వేసి పంపించారు. ఆ ఈవెంట్ కవర్ చేయడానికి వచ్చాము ఆ టైంలో, మీ బర్త్డే రోజు. సో ఎక్కడ సోషల్ ఏ ఇష్యూస్ జరిగినా అక్కడ మీరు ఉంటారు. బయట సార్ రేప్ విక్టిమ్ ఇంటికి వెళ్ళటం కానీ ఎక్కడైనా సరే ఇన్స్టెంట్ రియాక్షన్ ఉంటుంది. దానికి పెద్ద క్యాలిక్యులేషన్స్ కనపడవు. అక్కడ మనం ఉండి వాళ్ళని ఓదార్చాలన్న ఒక గుణం తప్ప పెద్ద క్యాలిక్యులేషన్స్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ డ్రైవ్ అవుతుంది మీకు ఇన్స్పిరేషన్? అంటే ఇన్స్పిరేషన్ అంటే పెద్దల దగ్గర నుంచి అండి. వాళ్ళు నేర్పించిన మంచి, వాళ్ళు నేర్పించి 10 మంది కోసం నిలబడాలి. అండ్ కాలక్రమంలో అవి చిన్నప్పుడు చూసి ఇన్స్పైర్ అయినటివి. అండ్ సో నాకు ఏదైనా చూసినప్పుడు, ఏదైనా మనసు కదిలినప్పుడు మామూలుగా అంటాం, చూస్తే వెళ్తారు ఎవరు, అందరు చూసుకుంటూ రోడ్లు ఎవరైనా పడిపోతే చూస్తే వెళ్తారు, ఎవరు ఆపరు అంటారు. మనము అని ఉంటాం. మనం ఎన్నిసార్లు ఆపకుండా వెళ్ళాం, అమ్ము అని వేసుకొని ఒక క్వశ్చన్ వేసుకుంటే. సో దాంట్లో నేను ఒకటిగా ఉండదలుచుకోలేదు. సో అందుకే నాకు అన్ని చోట్ల ఉండలేము మనం. అండ్ ఆ శక్తి ఉంటే 100% చేయగలుగుతాం. ఉన్న శక్తిలో ఉన్న దాంట్లో నాకు ఏది మనసుకు అనిపిస్తుందో అది వెళ్ళి చేసుకుంటూ ఉంటానండి. అంతకుమించి దాని మించి ప్లానింగ్ కానీ ఏది లేదు దాంట్లో కనపడదు. సో